జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరికొన్ని విషయములను మనం తెలుసుకుందాము. సహజ యోగ వ్యాప్తికై తగిన అవకాశాలను సృష్టించుకొనడం మీ వంతు. భగవంతుడు ఈ విశ్వమును 6 రోజుల్లో సృష్టించాడు. 7వ రోజున విశ్రమించాడు. కానీ 8వ రోజున ఆయన ఏమి చేశాడు? ఆయన అప్పుడు నిర్విరామంగా దృఢంగా కృషి చేస్తూ ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడం మొదలుపెట్టాడు. సూక్ష్మంగా చెప్పాలంటే సహజ యోగం అత్యంత సరళమైనది. సహజ యోగం ప్రేమ, కరుణ, క్షమ భరితమైనది. కానీ అన్నిటికన్నా ఉన్నతమైనది భగవత్ సేవ. మనం భగవత్ కార్యం చేస్తున్నాము. అటువంటప్పుడు మనం ఎలా అలసిపోగలము? ఆ దివ్య శక్తి మన ద్వారా ప్రవహిస్తుంది. ఆ కరుణ ఎంతో పరిపూర్ణమైనది. ఆ ప్రేమ ఎంతో సుందరమైనది. ఆ మహత్ కార్యమును చేయకుండా మనం ఎలాగ ఉండగలము? నేను కళాకారిణిని, నేను కళను. కానీ మీ సంగతేమిటి? మీరెవరు? సృష్టించబడిన వారు మీరు సృష్టించగలరు. మీరు కళాకారులు కాగలరు. ఆ విషయమే నేను చెప్తున్నాను. మీరు కేవలం వెలుగు మాత్రమే కాదు, ఇతరులకు వెలుగును అందించేవారు కూడా మీరే. ఆ వెలుగుతో మిమ్మల్ని మీరు నింపుకునేవారు కూడా మీరే. మీకు ఇతరులకు గల తేడా ఇదే. మీరు కేవలం కళాకారులు అవడమే కాకుండా సాటి కళాకారుని కళను కూడా గుర్తించి ఆనందిస్తారు. మీరు సాధించిన ప్రగతి ఇదే. మీలో ఉన్న శక్తుల గురించి మీరు ఎరుగరు. మీలో సంభవించిన పరిణామం ఎంతో ప్రభావవంతమైనది. దాన్ని మీరు యథాతథంగా స్వీకరించాలి. కానీ మాలిన్యం అనేది ఎక్కడ నుండి వస్తున్నదో, అసహ్యకరమైనది ఎక్కడ నుండి వస్తున్నదో దానిపైనే మన చిత్తం ఉంటుంది. జుగుప్సాకరమైనది ఎక్కడ ఉంటున్నదో మీకు తెలుసు. ఇతరులకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చే కళ మీకుంది. కుండలిని గురించి తెలుసు. దాని గురించి పూర్తిగా మీకు అవగాహన ఉంది. మున్ముందుకు సాగిపోతూ ప్రజలకు దాన్ని గురించి వివరించండి. నాకు సరైన సాధనాల ఆవశ్యకత ఉంది. తమ గురించి, తమ కర్తవ్యం గురించి నాకు సాధనాలుగా ఉపయోగపడే వారికి తెలిసి ఉండాలి. తమ వంతు పనిని తాము సమర్థవంతంగా చేసుకుపోగలగాలి. మీరు విశిష్టమైన వ్యక్తులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. లేకుంటే మీరిక్కడ ఎందుకుంటారు? ఆ ప్రత్యేకత ఏమంటే ఈ దైవశక్తిని బహు చక్కగా చేయగలవారు, మంచి సంవాహకులు మీరే. అంతేగాక మీరు నిపుణులు. అది తగిన విధంగా అప్రయత్నంగా పనిచేస్తుంది. కానీ భగవంతునితో మీకున్న సంబంధం పరిపూర్ణమైనదై ఉండాలి. ఇప్పుడు సంపూర్ణమైన అసలు విలువల గురించి మనం మాట్లాడుకొనడం సమంజసంగా ఉంటుంది. కానీ ఈ పరిపూర్ణమైన విలువలు మనలో ఉన్నాయా లేవా? అవి ఉంటే ఇతరులు గ్రహించే విధంగా మనం వారినెందుకు ప్రేరేపించలేకపోతున్నాము? ఒక విధంగా చెప్పాలంటే అదేమంత కష్టమైన విషయం కాదు. నా విషయం తీసుకుంటే నేనొక సాధారణ గృహిణిని. అదంతా కేవలం నాలోని ప్రేమ మాత్రమే. నా సహజ స్వభావమే అలాంటిది. అది పని చేయసాగింది. నాపై నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. బాహ్యపరంగా నేనొక వినయశీలినైనా, ఇల్లాలిని అయినా, సాధారణ గృహిణిలాగా ఉన్నా నేను ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని కానని
నాకు ఆంగ్ల భాష తెలియదని ప్రజలు అనుకునేవారు. ఆనాటి పరిస్థితులు అలాంటివి. కానీ అసలు విషయం అది కాదు. విషయమేమంటే, ఇంతకు ముందు నేను ఎవరినైనాది నాకు తెలుసు. నేనిప్పుడు ఎవరినో, ఏమి కాబోతున్నానో సమస్తం నాకు తెలుసు. అదీ విషయం. అంతే. కేవలం తేడా అదే. మీరా జ్ఞానాన్ని మీలో అభివృద్ధి చేసుకుంటే మీరు సర్వసమర్థులు కాగలుగుతారు. మీకు ఆ దురాశలుండవు. కొన్ని రకాల కోరికలు ఉండవు. కోపావేశం కూడా ఉండదు. లోబులుగా ఎంత మాత్రం ఉండరు. ఈ సమస్త అవలక్షణాలన్నీ వాటంతట అవే మీ నుండి తొలగిపోతాయి. సృజనాత్మకత. ఈ విధంగా పలువురిని సృష్టించడం మీకేమీ కష్టమైన విషయం కాదు. ఈ ప్రపంచాన్ని పరివర్తన చేయడం కష్టమేమీ కాదు. తగిన సమయం ఆసన్నమైంది. ఇదే సరియైన అదును. సరియైన సమయం వచ్చినప్పుడు వికసించే తరుణం ఆసన్నమై ఎన్నో పుష్పాలు పండ్లుగా మార్పు చెందడం జరుగుతుంది. కనుక ఆ విధంగా మీరు కూడా మార్పు చెందారు. సహజయోగ వ్యాప్తికై విత్తనాలు సృష్టించవలసింది మీరే. పరమ చైతన్యంతో పాటు ఉందనే చేతనా జ్ఞానం మీకుంది. ఆ శక్తి మీలోని ఒక అంతర్భాగం. అవసరమైనంత సహాయ సహకారాలను మీకు అందచేస్తుంది. తగిన గౌరవాన్ని, వ్యక్తిత్వమును అది మీకు సమకూరుస్తుంది. నేనింతకు ముందు మీకు చెప్పినట్లుగా ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ప్రతి ఒక్క విషయంలోనూ మీరు సృజనాత్మకులు అవుతారు. ప్రత్యేకించి ఇతరులకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడంలోనూ మీ జీవితంలో ఒక్క కళ, సంగీతం, కవిత్వం, నాటకం, రచనలు చేయటం ఇత్యాదులను మీరు సృజనాత్మకతతో చేస్తుంటారు. మీరు ఈ వాస్తవ సామ్రాజ్యంలో ఏమి చేశారు? ఈ వాస్తవికతను మీరు ఆనందించారా? ఈ నిజమైన దైవిక ప్రేమను అనుభూతి పొందారా? అందులో లీనమైపోయారా? లేక ఒడ్డున నిల్చుండిపోయి ఇంకా గమనిస్తూనే ఉన్నారా? మీరు సృష్టించగలరు. గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని సృష్టించే సామర్థ్యం మీకుంది. నేటి ప్రపంచాన్ని ఓ మారు చూడండి. అది ఎటువంటి అధ్వాన్న స్థితిలో ఉందో చూడండి. అది పూర్తిగా పరమ సంక్షోభితంగా, గందరగోళంగా, అన్ని విధాలుగా అవనీతికరమైన దుష్టశక్తుల ప్రభావానికి లోపడి సాగిపోతుంది. ఈ ప్రపంచం ఎంతో వికృతంగా తయారైంది. మీరు దాన్ని అందంగా తీర్చిదిద్దగలరా? మీరు ఆ విధంగా చెయ్యగలరు. ఎందుకంటే మీరు ప్రజల్లో సమూలంగా పరివర్తన తీసుకురాగలరు. కానీ మీరే స్వయంగా ఒక చక్కని సహజయోగి కానప్పుడు ఆ పనిని మీరెలా నెరవేర్చగలరు? మనం కార్యాన్వితులమైనప్పుడు మన చిత్తాన్ని మనపై నిలుపుకోవాలి. మనం ఇతరులను ఈ వాస్తవ సామ్రాజ్యంలోనికి తీసుకురావాలి. మన దైవిక విశ్వవిద్యాలయంలో డిగ్రీలు, సర్టిఫికెట్లు ఉండవు. మీరు ఆత్మ సాక్షాత్కారం పొంది ఉంటే మీరొక సహజయోగిగా మనగలుగుతారు. ఒకమారు కుండలని తనను తాను ఛేదించుకుని సహస్రారం చేరినప్పుడు మీరొక సహజయోగి అవుతారు. కానీ అంత మాత్రం చేత మీరు నిజమైన సహజయోగి అయినారని చెప్పలేము. మీరు ఆనందంగా ఉంటూ ఇతరులకు ఆత్మసాక్షాత్కారం కలిగించడంలో ఆతృతతో ఉంటే అప్పుడు మీరు ఉత్తమ సహజయోగి కాగలరు. మీరప్పుడు మీ ఆత్మ సాక్షాత్కారమును ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. సహజయోగమును ఇతరులతో పంచుకోవాలనే షరతు మీకుండకపోతే మీరొక పరిపూర్ణమైన సహజయోగి కాలేరు. మీరెంతమందికి ఆత్మ సాక్షాత్కారం ఇచ్చినది పరిశీలించి చూసుకోండి.
అది చాలా ముఖ్యం. ఎందుకంటే వచ్చే సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఆ సంవత్సరంలో మీరంతా ఆత్మ సాక్షాత్కారం ఇచ్చుటకు పర్యటించడాన్ని నేను చూడగోరుతాను. మీ వ్యక్తిగత జీవితంలో మీరేమి చేయవలసింది నేనిక్కడ మీతో ప్రస్తావించదలుచుకోలేదు. కానీ మిమ్మల్ని మీరు పవిత్రంగా, పరమ సుందరంగా తీర్చిదిద్దుకోవాలి. దానికోసం మీరు కృషి చేయవలసిందంతా చేయాలి. కొంతమంది కృత్రిమంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సహజ యోగం అలాంటి వాళ్ళ బుర్రలకెక్కదు. వాళ్ళు చాలా కృత్రిమంగా, అసహజంగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు రక్షింపబడగలరని నేను అనుకోను. కాబట్టి అలాంటి వాళ్ళను మర్చిపోండి. వాళ్ళు ఆనందించలేరు. ఎప్పుడూ ఏవో కొన్ని పనికి మాలిన విషయాలకై ఆరాటపడతారు. కనుక మీరు వాళ్ళ గురించి అట్టే ఆలోచించనక్కర్లేదు. ఇంకా అనేక మంది, దాదాపు ఓ 80% మంది సత్యాన్వేషకులు ఉన్నారు. మీరు వాళ్లకు తగిన సహాయ సహకారాలను అందించండి. సహజయోగ వ్యాప్తిని మీరు మీ గురుతర బాధ్యతగా స్వీకరించి మిమ్మల్ని సమీపించిన ప్రతి ఒక్కరికి సహజయోగం గురించి బోధించండి. శ్రీ మాతాజీకి ఉన్న కోరిక ఇదొక్కటే. నేను చౌకబారు ప్రచారాన్ని ఇష్టపడను, కానీ అన్ని చోట్ల సహజయోగులుండాలని మాత్రం కోరుతాను. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.